హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్ అయ్యి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదం జరిగి సంవత్సరం గడిచినప్పటికీ శ్రీతేజ్ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఇక పిల్లోడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్య థియేటర్ వద్ద ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుంచి సపోర్ట్ లభిస్తుందని శ్రీతేజ తండ్రి భాస్కర్ తెలిపారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక శ్రీతేజ్ను ఇంటికి తీసుకెళ్లగా అక్కడ ట్రీట్మెంట్ ను కొనసాగించడానికి సరైన సౌకర్యాలు లేవని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అందుకే అవసరమైన వైద్య ఖర్చుల గురించి చెప్పారని తెలిపారు. తన కొడుకు 6 నెలలు కాదు, అవసరమైతే మరో ఏడాది పాటు రీహాబిలేషన్ సదుపాయం అందిస్తామని తెలిపారు. 4 నెలల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ సరిగ్గా నడవలేకపోతున్నాడని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. ప్రతిరోజు థెరపీలు చేస్తున్నారని, ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలకు చిన్నగా స్పందించాడని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చారని, 2 కోట్లు డిపాజిట్ చేశారని చెప్పారు. దానిపై వచ్చే వడ్డీతో నెలకు 75,000 రూపాయలు భాస్కర్ కుటుంబ ఖర్చులకు, శ్రీతేజ్ ఆసుపత్రి బిల్లులకు వినియోగిస్తున్నామన్నారు. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ప్రతి ఏటా పెంచి అందొచ్చేలా ఏర్పాటు చేసినట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షలు ఇప్పటికే చెల్లించారని, ఇప్పుడు అదనపు సహకారం కావాలని భాస్కర్ కోరుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని బన్నీ దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. ఇక రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ గా హాజరైన నిర్మాత బన్నీ బాస్ శ్రీతేజ్ గురించి మాట్లాడారు. బాబు శ్రీతేజ్ హెల్త్ కండిషన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దిల్ రాజు వంటి సినీ పెద్దలు ఆ పిల్లోడు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వారి సమక్షంలోనే మంచి చేస్తామని బన్నీ వాసు తెలిపారు. మొత్తంగా సినిమా పరిశ్రమ తరపు నుంచి సహాయ సహకారాలు అందుతున్నప్పటికీ శ్రీతేజ్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే శ్రీతేజ్ త్వరలోనే కోలుకొని అందరిలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు.